హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మైనంపాటి కృష్ణ శర్మ గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ధర్మం ప్రకారం మగవాళ్ళని మగవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, ఆడవాళ్ళని ఆడవాళ్ళు చేసుకోకూడదు అంటారు కదా. ఇప్పుడు ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఈ వర్షిణిని పెళ్లి చేసుకున్నారు. సో దీనిపైన మీరేమంటారు? జై గురుభ్యో నమః. హరి ఓం. వాస్తవానికి ఈ వివాహం అనేటువంటిది ఒక ధర్మ ప్రక్రియ. ఈ వివాహం అనేది ఎందుకు చేసుకుంటారంటే, ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకి ధర్మ మార్గంలో కూడా సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఒక మనిషికి వివాహం జరిగితే మామూలుగా వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు, అంతేకాకుండా దేవతలు కూడా సంతోషపడతారు. ఇది ఎలాగా, ఏవైనా పూజలు కానీ ఏవైనా కార్యక్రమాలు కానీ హోమాలు ఇవన్నీ కూడా చేయాలంటే, ఏమైనా వ్రతాలు ఇటువంటివి కూడా చేయాలంటే ఒక మగవాడు అనేటువంటి వాడు విడిగా కూర్చొని చేయకూడదు, తన భార్యతో పాటు కలిసి కూర్చొని చేయాలి. అందుకనే శ్రీరాముడు కూడా సీతలైన సమయంలో ఒక బంగారు విగ్రహం, సీతా విగ్రహం చేయించి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన చేస్తాడు, ఆయన చేసే సందర్భంలో. సో దేవతలు కూడా సంతోషపడతారు. ఒక వ్యక్తికి వివాహం జరిగితే, ఈ వ్యక్తికి వివాహం జరిగింది ఈ యొక్క స్త్రీ పురుషుడు, సో వాళ్ళకి అర్హత లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం కానీ హోమం ఇటువంటి చేయడం, భార్యాభర్త కూర్చొని వ్రతం చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతము, ఇంకేమైనా వ్రతాలు కొన్ని చేయదని దేవతలు సంతోషపడతారు. ఎందుకంటే హోమం చేస్తారు, ఆ హవీస్ అంతా కూడా దేవతలకి వాళ్ళకందరికీ కూడా సమర్పించబడుతుంది. సో దాన్నే ధర్మబద్ధంగా చేయటం అని అంటారు. సో వివాహం అనేటువంటిది ఒక ధర్మబద్ధంగా కూడా జరగాలి. తద్వారా కూడా సంతానం కలుగుతుంది వాళ్ళకి, తద్వారా వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ గోత్రం అభివృద్ధి చెందుతుంది. సో ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇది ధర్మ మార్గం. కాబట్టి పురుషులు స్త్రీ వివాహం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని ప్రత్యేకంగా కొంతమందికి ఆలోచనలు వస్తాయి. వాళ్ళు ఏంటంటే ఒక స్త్రీకి ఇంకొక స్త్రీ మీద ఆకర్షణ కలుగుతుంది. అవి వాళ్ళు చాలా రేర్ ఉంటారు, చాలా తక్కువ ఉంటారు. ఒక పురుషుడు ఇంకొక పురుషుడి మీద ఆసక్తి కలుగుతుంది, వాళ్ళని గేస్ అంటారు. పురుషుడు పురుషుడిని చూడటానికి గే అంటారు, వీళ్ళని లెస్బియన్స్ అంటారు. సో ఇది కూడా చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది, కానీ దానికి చట్టబద్ధత కూడా లేదు. భారతదేశంలో అయితే అసలు యాక్సెప్టెన్స్ లేదు. ఎందుకంటే పూజ ఏది చేయాలని సరే భార్యాభర్త కూర్చోవాలి, ప్లస్ సంతానం, తర్వాత ఇంకోటి ధర్మమైనటువంటి మార్గంలో వెళ్ళాలని భారతదేశంలో చెప్పబడింది. కానీ అమెరికా వంటి దేశాల్లో కూడా ఇది ప్రయత్నించారు, కానీ అక్కడ కూడా ఉన్నారు, ప్రపంచం మొత్తం ఉన్నారు ఇటువంటి వాళ్ళు. స్త్రీని వివాహం చేసుకుని పురుషుడు వివాహం చేసుకుంటారు. కొన్ని దేశాలలో చట్టబద్ధత ఉంది, కానీ మన దేశంలో మటుకు ఒక స్త్రీ ఇంకో స్త్రీని వివాహం చేసుకోవడానికి చట్టబద్ధత లేదు, ఆ వివాహం చెల్లదు. ఈ విషయం కూడా గమనించాలి. ఇక్కడ ఈ అమ్మాయి వర్షిణి అనేటువంటి అమ్మాయి ఈయన పేరేంటి, అఘోరి శ్రీనివాస్. ఈయన పేరు కూడా కొంచెం మారుస్తున్నాము, ఎందుకంటే అఘోరి అని కాకుండా అఘోరి సాధక అనేటువంటి పేరు మార్చడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయి అఘోరిగా మారలేదు. పూర్తి స్థాయి అఘోరిగా మారితే వాళ్ళది వేరే ఉంటుంది వ్యవహారం. సో ఇతను ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి డిగ్రీ చదువుతుంటాడు, డిగ్రీ పూర్తయితేనే ఆ డిగ్రీ పక్కన పెట్టుకుంటాడు. బీఎస్సీ చదువుతాడు, బీఎస్సీ 3 ఏళ్ళు చదివితే బీఎస్సీ చదివాడు అంటారు. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదివినోడిని బీఎస్సీ పూర్తి అవ్వలేదు కదా ఇంకా. సో ఇది ఇన్కంప్లీట్ మార్గంలో ఉన్నట్లు అనమాట. సో వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. ఆ వివాహం అనేటువంటి దానికి కూడా చట్టబద్ధత అనేది లేదు. సో వాళ్ళకి భార్యాభర్తలకు ఉండేటువంటి హక్కు కూడా లభించదు. కానీ ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా భారతదేశంలో కూడా చట్టంలో కొన్ని మార్పులు చేశారు. అదేంటంటే వారు సహజీవనం చేయొచ్చు. ఒక మహిళ ఇంకో మహిళని వివాహం చేసుకుంటే సహజీవనం చేయొచ్చు, వాళ్ళు కావాలంటే జీవితాంతం ఉండొచ్చు. కానీ వీటికి ఎటువంటి చట్టబద్ధత లేదు. కాబట్టి భార్యాభర్త మధ్య గొడవలు విడిపోతారు కదా, వాళ్ళకి కొన్ని రైట్స్ వస్తాయి, భార్యకు కొన్ని రైట్స్, భర్తకు కొన్ని రైట్స్. కానీ ఇక్కడ ఈ విషయంలో అఘోరి ఈ యొక్క వర్షిణి విషయంలో మటుకు వాళ్ళు భవిష్యత్తులో ఏమైనా తగాదాలు పడి విడిపోవాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి హక్కులు రావు. సో వాడి పాటి కూడా వెళ్ళిపోవాలి. సరే, ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ అసలు అఘోరి కాదు అని చెప్పి అఘోరి అఖండ సర్టిఫికెట్ ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అసలు ఏం చేయాలంటారు? ఇలా జనాలని మోసం చేస్తే అసలు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి దీనికి? ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఆయన తణుకు నుంచి రిలీజ్ చేశారు. మరి కొన్ని ప్రశ్నలు కూడా వేస్తున్నాం, వాళ్ళ ఆన్సర్లు కూడా చెప్పాలి. వాళ్ళు అఘోరాలు అనేటువంటి వాళ్ళు కేవలం హిమాలయ ప్రాంతాల్లో ఉంటారు, కాశీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటారు, ఎక్కువగా హిమాలయ ప్రాంతాలు అటే ఉంటారు, జనవాసాల్లోకి రారని అంటారు కదా.
అఘోరాలు. మరి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఆయన తణుకులో ఎందుకున్నాడు? వీళ్ళకి అనేక ప్రాంతాలలో బ్రాంచ్లు లాగా ఉన్నాయంటారు. ఒక ఆయన గుజరాత్లో ఉన్నాడట. మరి ఈయన గుజరాత్లో ఎందుకున్నాడు? వాళ్ళ అఘోరాలు అయితే తణుకులో ఈయన ఏం చేస్తున్నాడు? తణుకులో ఆయన ఉండొచ్చా? జన సంచారానికి చాలా దూరంలో ఉంటారు అని అంటారు. జనసంచార దూరం. తణుకు అనేది ఒక ఊరు కదా, అసలు కంప్లీట్ హిమాలయాల్లో ఉండాలి. కాశీలో కూడా ప్రత్యేక ప్రాంతాల్లో ఉండాలి. శ్మశానాల్లో తిరుగుతారు వాళ్ళు, శ్మశానాల్లో పడుకుంటారు, అక్కడ విభూది పూసుకోవాలి, మాంసం తింటారు అఘోరాలు. ఇవన్నీ ప్రాక్టీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా తణుకులో ఉండేటువంటి ఈ వ్యక్తి చేస్తాడా? ఆయన పేరేంటి? రాజునాథ్ గారు. నేను ఒకరిని అనట్లేదండి, నాకు వ్యక్తిగతంగా రాజునాథ్ గారి గురించి ఏం కాదు. వాళ్ళ సంస్థలను ప్రశ్నిస్తున్నా, మేము తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాం కానీ మిమ్మల్ని విమర్శించట్లేదు. మాకు తెలియజేయండి, తెలుసుకుందామనే ఉద్దేశంతో మాత్రం అడుగుతున్నాం ఇది. మరి మీరు అనేక మంది కూడా జనావాసాల మధ్య ఎందుకున్నారు? తర్వాత అదేవిధంగా బయట కొన్ని యూనియన్స్ ఉంటాయి, ఆటో యూనియన్ అని ఉంటాయి, ఇంకా సినిమా వాళ్ళకైతే స్టంట్ యూనియన్ అని, డాన్స్ యూనియన్స్ అని ఉంటాయి, ఇంకా బయట మామూలు లోకల్ అయితే కార్మిక సంఘాలు ఉంటాయి, ఆటో యూనియన్స్ ఉంటాయి. అంటే కంపల్సరీ అందులో మెంబర్షిప్ అయితేనే వీళ్ళు చేయాలా? ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఉంది, మెంబర్స్ కాని వాళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నారు కదా. అంటే అది చట్టబద్ధంగా కంపల్సరీ కాదు. ఈ యొక్క ఆటో యూనియన్లో కానీ కొన్ని సంఘాల్లో కానీ చేరితే ప్రయోజనం ఏంటంటే, వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ మెంబర్స్కి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం, ఇంకేదైనా సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య వచ్చింది, మెంబర్స్ అందరూ కలిసి వీళ్ళకి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఇండివిజువల్గా వెళ్తే ఇతనికి ఎవరు సహాయం చేయరు. ఇతను ఒక సంఘంలో లేడు కదా, విడిగా ఉన్నాడు కాబట్టి ఎవరు పట్టించుకోవడానికి అవకాశం లేదు, హక్కు లేదు. సో ఇదే విధంగా మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, కంపల్సరీగా మీ యొక్క అఖండాలలో మెంబర్ అయితేనే బయట అఘోరాలుగా ఉండాలా? మెంబర్షిప్ తీసుకోకపోయినా బయట అఘోరాలు ఉండకూడదు, అలాగే రూల్ ఉందా? మీకు సంబంధం లేదన్నారు, ఓకే ఒప్పుకుంటాం 100%. యూనియన్ మెంబర్ కాదు, కాకపోయి ఉండొచ్చు. కాశీ ప్రాంతాల్లో అనేక మంది కూడా దిగంబరంగా ఉండేటువంటి వాళ్ళు తిరుగుతుంటారు, అఘోరాలని చెప్పుకుంటూ. అఘోర మార్గంలో వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు, అఘోర ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, అంటే మార్గంలో పూర్తి స్థాయి అవ్వాలని. మరి వాళ్ళందరూ కూడా మీ దాంట్లో మెంబర్సా? అటువంటిప్పుడు వాళ్ళు కాదని మీరు ఎలా చెప్పగలుగుతారు? అంటే మీ దగ్గర ఉంటేనే వాడు అఘోర, ఇంకా వేరే చోట ఉన్నటువంటి వాళ్ళు అఘోరాలు కాదా? ఈ విషయం కూడా తెలియజేయాలి మాకు, ఎందుకంటే మాకు పూర్తి తెలియదు. ఈ అఘోర అనేది ఎక్కువ నార్త్ ఇండియాలో నుంచి కల్చర్ కాబట్టి, సౌత్ ఇండియా వాళ్ళకి దీని గురించి ఎక్కువగా తెలియదు. ఈ విషయం కూడా తెలియజేయాలి. ఇక్కడ ఈ అఘోరీ గురించి చెప్పాలంటే, ఈమె అఘోరియా కాదా పూర్తి స్థాయి ఈ డిగ్రీ ఎవరైనా ఇస్తారా? ఆ గురువు అని అంటున్నారు కదా, ఆ గురువు కూడా ఈ అఘోరిలానే బట్టలు ఏమి లేకుండా ఆ రుద్రాక్షలు ధరించి ఉండాలి కదా. మరి ఆయన ఎలాంటి అలా మనకైతే మరి ఈ రాజునాథ్ గారు, ఆయన పేరు రాజునాథ్ గారు, రాజునాథ్ గారు కూడా దిగంబరంగా ఉండాలి కదా. ఆయన దిగంబరంగా ఎందుకు ఉండట్లేదు? విభూది ఎందుకు పూసుకోవట్లేదు? ఒళ్ళంతా బూడిది ఎందుకు పూసుకోవట్లేదు? రుద్రాక్షల మాల పూర్తి అంటే మేము ఆయన అనటం ఏంటంటే, ఆయన సాధక్ అంటున్నాడు, అఘోర సాధక్ అని ఉంటారంట. ఈ అఘోర సాధకులు అనేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎవరైనా చిన్నపిల్లలు కానీ పబ్లిక్ కానీ మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారా, లేకపోతే వాళ్ళని అఘోరాలుగా స్వీకరిస్తారా, లేదంటే ఒక యూనివర్సిటీ లాగా అంటే మంత్రాలు నేర్పిస్తాను అంటున్నాడు ఆయన, మంత్రాలు నేర్చుకోవటాన్ని అఘోర అంటారా? మాకు ఇది పూర్తి స్థాయి తెలియజేయాలి. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే అఘోర అనేటువంటి వాళ్ళకి ఇక ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు, పూర్తి స్థాయిగా పరమేశ్వరునిలో భక్తిలో లీనమైపోయి ఉంటారు. వాళ్ళకి పరమేశ్వరుడు తప్ప వేరే ప్రపంచం ఉండదు. వాళ్ళకి శారీరక సుఖాల మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు కేవలం దిగంబరంగా అయిపోయి ఒళ్ళంతా అసలు బట్టలు అనేటువంటి ఈ లోకంలో ఉండరు వాళ్ళు, వాళ్ళ ప్రపంచం వేరే ఉంటుంది. ఈ సందర్భాల్లో కూడా వాళ్ళంతా విభూతి పూసుకొని శ్మశానం వెంబడి కూడా తిరుగుతూ ఆ యొక్క నర్మాంసం, ఈ యొక్క కాలినటువంటి శవం యొక్క మాంసం కొంత తింటారంటే వాళ్ళు ఈ విధమైనటువంటి విధంగా వాళ్ళు సంచరిస్తుంటారు అనేటువంటి తెలిసిన విషయం. సో ఈ విషయం కూడా మాకు తెలియాలి. సో ఆయన కాదు అని మీ దగ్గర మెంబర్షిప్ అవ్వనంత మాత్రాన ఆయన కాదని ఎలా చెప్పగలం? చాలామంది ఉండొచ్చు కదా, ఇంకా యూనియన్లో మెంబర్ అవ్వాల్సిన రూల్ లేదు. కంపల్సరీ చట్టబద్ధంగా ఏమైనా అవకాశం ఉందా? రూల్ చట్టం ఉందా? మాకు తెలియదు అది. సరే, ఈ అఘోరికి అంగమే లేదు కానీ కలిసి కాపురం చేస్తాను, పిల్లల్ని కంటాను త్వరలో అని చెప్పి ప్రకటిస్తున్నాడు. అసలు ఇది సాధ్యం అవుతుంది అంటారా? పిల్లలు అనేటువంటి విషయము మొదట అఘోరి చెప్పలేదు, ఈ శ్రీవర్షిణి అనేటువంటి ఆమె చెప్తున్నది. ఆమె ఏం చెప్తుందంటే, అఘోరి అని చెప్పబడుతున్నట్టు ఈ వ్యక్తి పైన ఆమె తనతో పాటు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడెక్కడో ఉంటున్నది, కేదార్నాథ్ దగ్గర ఉంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అనేక వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ వివాహం చేసుకున్నామని ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు, తర్వాత హనీమూన్కి వెళ్తున్నామని ఒక వీడియో రిలీజ్ చేశారు, మంచి మంచిగా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేస్తున్నారు. ఈ సందర్భంలో కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు కూడా ఇక్కడ బుక్ అయినాయి. సో ఇక్కడ ఈ యొక్క శ్రీవర్షిణి అనేటువంటి ఆమె ప్లాన్ ఏంటంటే,
కొన్ని కోట్ల రూపాయల ఆస్తులని అఘోరి నుంచి సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఉంది. అదే విధంగా కొన్ని ఎకరాల స్థలం తీసుకొని ఆ ఎకరాల స్థలంలో ఒక ఆశ్రమం పెట్టాలి. ఆ ఆశ్రమం పెట్టి అందులో గోశాల పెడతాము, అనాథులకి సహాయం చేస్తాము, షెల్టర్ ఇస్తాము, ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి కూడా పూజలు చేస్తామని చెప్తున్నది. మరి అంత పెద్ద స్థలం కావాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి కదా, కొన్ని ఎకరాల స్థలం. అంటే ఈమె ఏంటంటే అఘోరి నుంచి కొన్ని కోట్ల రూపాయలకు సంపాదించాలి, ఈమె కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి కాబోతుంది. అది వర్షిణి యొక్క ప్లాన్. ఒక ఇంజనీరింగ్ చదువుతూ ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉండేటువంటి ఒక అమ్మాయి ఈ ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, అసలు ఇంజనీరింగ్ పూర్తవుతుందో లేదో తెలియదు, ఆమెకి పూర్తి చేసినా మంచి ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, మంచి ఉద్యోగం వచ్చినా ఉద్యోగం నిలుస్తుందో లేదో తెలియదు. అంతా ఎందుకు వచ్చిన బాధ? హ్యాపీగా అఘోరిని పట్టుకుంటే కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి అయిపోవచ్చు. ఆ విధమైనటువంటి ఆలోచన ఆమె చేసుకుంది. ఆమె చాలా తెలివైనగానే కనిపిస్తున్నది. ఈ విషయంలో ఆమెను హిప్నటైజ్ చేశారు, ఆమెను వశీకరణ చేస్తున్నారు అంటున్నారు, కానీ ఆమె కూడా చాలా క్లారిటీగా ఉంది ఈ విషయంలో. ఆమె ప్లానింగ్ లో ఆమె ఉన్నట్టే కనిపిస్తుంది. కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి కాబోతున్నది ఆమె ఇప్పుడు, శ్రీవర్షిణి అనేటువంటి అమ్మాయి. సో ఈమె ప్లాన్ ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇబ్బందులు వస్తే, మరి ఇతనితో విడిపోయే పరిస్థితి వస్తే ఎలా ఈ కోట్ల రూపాయలు తనాధీనంలోనే ఉంచుకోవాలి అని ఆమె ప్లాన్. అప్పుడు ఆమె సహజంగా స్త్రీలు ఎట్లా ఆలోచిస్తారంటే, వాళ్ళ ఆలోచన తీరు, ఒక పిల్లలు కనుక ఉంటే పిల్లల కోసమైనా ఉంటారు అనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి తన దగ్గరే ఉంటాడు, పిల్లల కోసమైనా తన దగ్గరే ఉంటాడు అనేటువంటి ఆలోచన కూడా ఆమెకు వచ్చింది. వెంటనే కూడా ఆమె ఏం చేసిందంటే, మేము చిల్డ్రన్గా అంటున్నాము, ఆ ప్లాన్లో ఉన్నామని కూడా ఆమె చెప్పింది. ఎలాగా అని కూడా మామూలు అందరూ ప్రశ్నించారు ఆమెకి. ఆమె ఎట్లాగంటే వీడియోల ద్వారా ఆమె కమ్యూనికేట్ చేస్తూనే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, క్లారిటీగా మాట్లాడుతుంది. ఆమె మానసిక పరిస్థితి మంచిగా బాగాలేదని వాళ్ళు ఎవరో చెప్తున్నారు, అలా కనిపించట్లేదు అమ్మాయి. అమ్మాయి మానసిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా డ్యాన్సులు వేస్తుంది, బ్రహ్మాండంగా సూపర్గా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి. సో ఆమె ప్లాన్ ఏంటంటే, మరి చిల్డ్రన్ అని చెప్పడం, మరి చిల్డ్రన్ ఎలా పుడతారు అని చెప్తే, మీరు హనీమూన్కి ఎలా వెళ్తారు అని చెప్తే, అతను ఇదివరకు కూడా పురుషుడు, శ్రీనివాస్ అనే పేరుతో చెప్పబడినటువంటి వాడు పురుషుడుగా ఉన్నప్పటికీ కూడా అతనిలో ఉండేటువంటి స్త్రీ లక్షణాలు డామినేట్ చేయటం వల్ల అతను తన యొక్క అంగముని కూడా తొలగించుకొని పూర్తి స్థాయి ఒక స్త్రీ అని కూడా అనకూడదు, ఒక కేవలం యోని మార్గం మాటకి ఉంటుందంట అతనికి, దాని ద్వారా యూరిన్ వెళ్తుందని చెప్పాడు. మొత్తం మీద ఏంటంటే అతనికి ఈ పురుషాంగం అనేది ఉండదు. కానీ అతను ఈ యొక్క రతిలో కూడా పాల్గొన్నప్పుడు ఆ ప్రక్రియ తప్ప మిగతా పని అంతా కూడా అతను చేయగలడు, మంచి రసికుడు అని అతని మొదటి భార్య అని చెప్పడుతున్నా ఆమె కూడా చెప్పింది. ఈమె కూడా శారీరక సంబంధం అతనితో ఉంది ఆల్రెడీ, వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ నైట్ అని చెప్తుంది, కానీ ఆల్రెడీ ఫస్ట్ నైట్ అయిపోయింది ఆమెకి ఇదివరకే. ఇప్పుడు జస్ట్ వివాహం తర్వాత ఫస్ట్ నైట్ ఏమో, వివాహం తర్వాత హనీమూన్ ఏమో ఆమెకి. ఆమె చెప్తుంది, ఆమె ఏమంటుందంటే మంచు లక్ష్మి గారిని ఉదాహరణగా చెప్తుంది ఆమె. ఈ యొక్క సరోగసి అనేటువంటి విధానం ద్వారా పిల్లలు ఆమె కలగడం అనేది జరిగింది అని కూడా చెప్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుంటుందంటే ఈ యొక్క వర్షిణి. మంచులక్ష్మి గారు ఏ విధంగా సరోగసి ద్వారా పిల్లలు పుట్టారు ఆమెకి, ఈమె కూడా ఈ యొక్క అఘోరి దగ్గర ఉన్నటువంటి స్పెర్మ్లు కూడా కలెక్ట్ చేసి తద్వారా కూడా పిల్లలను పుట్టిస్తాం మేము అని కూడా ఆమె చెప్తున్నది. కానీ దీన్ని అతను ఖండించాడు అఘోరి. ఎందుకని ఖండించాడంటే, అతనికి ఈమె వల్ల ఎటువంటి అవసరం ఉందంటే, అతను చేసేటువంటి అనేక పూజలకైతేనేమి, క్షుద్ర పూజలకైతేనేమి, మంత్ర పూజలకి కన్యల అవసరం ఉంది అతనికి. ఈ యొక్క కన్యని ఆ యొక్క ముగ్గు మీద కూర్చోబెట్టి అతను పూజ చేయాలి. ఈమెకి ఎప్పుడైతే పిల్లలు పుడతారో ఆమె కన్యత్వం పోయినట్టే, కాబట్టి ఆమె కన్య కాకుండా పోతుంది. అప్పుడు ఒక వివాహిత ఒక మహిళ కిందకు వచ్చేస్తుంది, కాబట్టి ఆమె కన్యత్వం పోకూడదు. అది అఘోరి ప్లాన్. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. శ్రీవర్షిణి ఏమన్నది, మేము స్పెర్మ్లు కలెక్ట్ చేయడం ద్వారా అతని నుంచి పిల్లవాడిని పుట్టించుకుంటామని ఏమంటున్నది. కానీ అతనేమంటున్నాడు, పిల్లల్ని రెడీమేడ్ ఆల్రెడీ బార్న్ పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు బయట నుంచి తెచ్చుకొని పెంచుకుంటాను అతను అంటున్నాడు. సో అతనేంటి, ఆమెతో ఎంత కాపురం చేసినా ఆమె కన్యత్వం ఏం పోదు. ఎందుకంటే అఘోరి పురుషాంగం లేదు కదా, పురుషాంగం లేనప్పుడు ఇంకా ఆమె కన్యత్వం కోల్పోయే అవకాశమే లేదు. మా అయితే ఇప్పుకొని నగ్నంగా పడుకుంటారని ఆమె అంతకుముందే చెప్పేసింది, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసేసారని. నగ్నంగా పడుకొని దొల్లడం తప్ప వాళ్ళు చేసేది ఏమి లేదు ఆడ. కాబట్టి ఏంటంటే పిల్లలు పుట్టే అవకాశం లేదు, కాబట్టి ఈమె కన్యత్వం పోకూడదు, అతని మెయిన్ ఇంపార్టెంట్ అది. సో అతను ఇక్కడ అందరికి కూడా వచ్చేటువంటి డౌట్లు అదే. ఇప్పుడు అతను ఆమెను తీసుకెళ్ళి పూజలకు ఉపయోగిస్తారు. మామూలుగా కొన్ని సందర్భాలు ఏమిటంటే, ఈ పర్టికులర్ నక్షత్రంలో ఈమె పుట్టడం వల్ల ఈమెను సెలెక్ట్ చేసుకున్నాడు అతను.
అదే నగ్న పూజలు చేపిస్తారు అని, అలానే బలివ్వచ్చు అని చెప్పి అంటున్నారు కదా. ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనం వర్షినికి ఏమైనా రక్షణ కల్పించాలి అని అంటారా? ఇప్పుడు కలిగేటువంటి సందేహం కూడా ఇప్పుడు అందరికి అదే. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా నిజంగా కలిసి ఉండి అతను చేసేటువంటి యొక్క పూజలలో నగ్న పూజలు చేయాలి. దానికి కొంతమంది కన్యలను నగ్నంగా కూర్చోబెట్టాల్సి వస్తుంది. వాస్తవానికి ఏంటంటే దీనికి కొంతమంది మహిళల్ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని పర్టికులర్ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హత ఉంటుంది, అందరికీ తీసుకోరు వాళ్ళు. ప్రత్యేకమైన నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళని మాత్రమే పూజల్లో కూర్చోబెడతారు. మరి అటువంటి సందర్భాల్లో బయట నుంచి మహిళలు తెచ్చుకుంటే వాళ్ళకి కొంత డబ్బు దక్షిణ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకు వచ్చినటువంటి సమస్య కూడా ఏముండదు. కానీ ఏంటంటే అది కష్టం కాబట్టి ఆ విధంగా ట్రాన్సాక్షన్ అనేటువంటిది. ఇప్పుడు ఈమె అయితే వర్షనే పూజలో కూర్చోబెడితే కూడా అతనికి ఇంకా వేరే సమస్య కూడా ఏముండదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య బంధం అలా కొనసాగితే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఈ యొక్క అఘోరి కొంత వికృత ప్రవర్తన ఉంది అని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. వర్షిని కానీ వర్షిని వాళ్ళ అన్న కానీ చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇదివరకు ఒక సినిమా వచ్చింది, పున్నమినాగ్ అనే ఒక సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారు అందులో బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. అతను ఏంటంటే పగలంతా కూడా ఒక మామూలు మనలానే మనిషిలానే ఉంటాడు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పౌర్ణమి రాత్రి ఇలా వచ్చినప్పుడు అతనిలో కొన్ని విపరీత లక్షణాలు అనేవి వస్తాయి. అతను ఒక పాము అనే లక్షణాలు వస్తాయి అతనికి, ఆ వ్యక్తికి. వెంటనే అతను ఏం చేస్తారంటే ఒక అమ్మాయి ఎవరైనా కనబడితే వాళ్ళ మీద లైంగిక దాడి చేస్తాడు. అతను చేసి వాళ్ళ మెడ కూడా కొరికేసేసి లేదంటే కాటు వేసేసి చంపేస్తాడు. వాళ్ళు చచ్చిపోతారు. అట్లా అతను ప్రతి పౌర్ణమికి ఒక అమ్మాయిని చనిపోతుంటుంది అతని వల్ల. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ విషయం అతనికి తెలియదు, ఆ వ్యక్తికి ఆ విషయం తెలియదు. ఊర్లో అందరు అమ్మాయిలు చనిపోతుంటారు. ఎందుకు చనిపోతారు ఎవరికి అర్థం కాదు. విషయం కక్కువని చనిపోతుంటారు. వాళ్ళ మీద లైంగిక దాడి జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఒకరోజు అతనికి తెలుస్తుంది. ఎందుకంటే అతని మీద చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్న ఈ విషయం ఎక్కించడం ద్వారా ప్రయోగం చేస్తాడు అనమాట. అప్పుడు అతను చివరికి ఆత్మాహుతి చేసుకుంటాడు. అదే విషయం ఇక్కడ అఘోరి దగ్గర చెప్పాల్సి వస్తుంది. ఈ యొక్క అఘోరి కూడా పగలు మామూలుగా ఉన్న రాత్రి వేళల్లో ఏమైనా ఆమెలో అసహజమైనటువంటి విషయాలు జరుగుతాయా అనేటువంటి డౌట్ కూడా ఉంది. లేదంటే ఒక వింతగా ఏమైనా ప్రవర్తిస్తుందా, లేకపోతే ఆమె మనసులో ఎప్పుడైనా అంటే ఈ అనేక తిథులు ఉంటాయి కాబట్టి ఈ పౌర్ణమి అమావాస్యల్లో ఆమెకి ఏమైనా మార్పులు కలుగుతాయా, ఇవన్నీ కూడా ఏమైనా వికృతి చర్యలు కలిగితే ఆ వాటిలో ఆమెను ట్రాన్స్లో ఆమె బలిచ్చే అవకాశం ఉంది. ఇది అప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు. ఈ ప్రత్యేక అమావాస్య రోజులో ఆమెను బలిస్తుందా. ఇంకొకటి ఏంటంటే ఆమె కొన్ని వికృత చేష్టలు చెప్తే నిజంగా చాలా భయంకరంగా ఉంది వినేవాళ్ళకు కూడా. అదేంటంటే ఆమె మొదట్లో వర్షిని వాళ్ళ ఇంట్లో కూడా కొంతకాలం స్టే చేసినప్పుడు ఆమె రాత్రిపూట పూర్తి దిగంబరంగా తయారైపోతుంది. అలా పడుకుంటుంది. కొంతకాలం శ్రీవర్షినితో శారీరక సంబంధం ఉందంటే, కొంతకాలం విష్ణుతో శారీరక సంబంధం ఉందంటే, అంటే కొంతసేపు ఆడవాళ్ళతో ఉంటుంది, కొంతసేపు మగవాళ్ళతో ఉంటుంది. బయట అయితే భయంకరంగా అసలు ఎవరైనా వస్తే మీద పడుతుంటే బుగ్గలు పిసుకుతుందంటే ఆమె విచిత్ర ప్రవర్తన చెప్తే అసలు చాలా వింతగా అనిపించింది. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే సిగరెట్ తీసుకురా, మందు తీసుకురా అని చెప్పేసి విష్ణుని పంపించింది. వాడు సిగరెట్ తీసుకొస్తే మా సిగరెట్ తీసుకొని ఎవరైనా సిగరెట్ ఎలా తాగుతారు? నోట్లో పెట్టుకొని దాన్ని వెలిగించుకొని అగ్గిపుల్లతో లేదా లైటర్ వెలిగించుకొని తాగుతారు సిగరెట్. ఆమె సిగరెట్ తెచ్చుకొని తన యోనిలో పెట్టుకుంటుందండి. యోనిలో పెట్టుకొని సిగరెట్ తాగుతుంట ఆమె. భయంకరమైన కంపరం, ఒళ్ళు జలధరించిపోయింది ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి. అమ్మో ఈమె ఇంత ప్రమాదకరమైన వ్యక్తి యోనిలో పెట్టుకుని ఎలా తాగుతారు సిగరెట్? సిగరెట్ పీలుస్తుంట ఆమె యోనిలో సిగరెట్, వెలుతున్న సిగరెట్ పెట్టుకొని. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదంతా చూసిన వాళ్ళు ఇదంతా ఎట్లా భరించారు అనేది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. అటువంటి వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఎలా ఉండిచ్చారు? ఈ అఘోరి శ్రీవర్షినితో కలిసి దుబాయ్ కానీ శ్రీలంక కానీ చెక్కేయాలని చూస్తున్నాడు. అదే కనుక జరిగితే ఇంకా శ్రీవర్షినికి ప్రమాదం నుంచి ఎవరు కాపాడలేరా? శ్రీవర్షిని ఆమె దుబాయ్కి వెళ్తుంది అనేటువంటి ఆరోపణలు నేను పూర్తిగా నమ్మట్లేదండి. ఎందుకంటే దుబాయ్ అనేటువంటిది కూడా ముస్లిం దేశం. అవును. ఈమె వ్యవహారం చూస్తేనేమో ఈమె ఒళ్ళంతా దిగంబరంగా ఉండేవాళ్ళు అసలు రానియరు దుబాయ్లోకి. అక్కడ స్పాట్ మర్డర్ చేస్తారు, మరణం చేయిస్తారు. సో ఇంకా వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళు పూర్తిగా కూడా వేరే లోకంలో ఉన్నారు. ఈమె ఒళ్ళంతా విభూతి పూసుకొని పెద్ద బొట్లు పెట్టుకుంటే అసలు దుబాయ్లోకి లోపలికి కూడా రానియరు, మామూలుగా ఆలోచిస్తే. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళకి అసలు పాస్పోర్ట్ ఉండే అవకాశం ఉందా? ఈ అమ్మాయి కేవలం వర్షిని అనే అమ్మాయి బీటెక్ చదువుతున్నది. ఆమెకు పాస్పోర్ట్ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. లేదు అంటే ఆమె ఏదైనా ముందు చూపుతా ఆలోచించి పాస్పోర్ట్ అప్లై చేసుకుందో మనకు తెలియదు. పాస్పోర్ట్ ఉండే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇక ఇతనికి కూడా
ఈ యొక్క ఆధార్ కార్డు చూడటం జరిగింది. అతని ఆధార్ కార్డులో కూడా అతని పేరు బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ఇంకేదో పేరు కూడా ఉంది. సో ఇతను కూడా దీని మీద పాస్పోర్ట్ రావాలంటే చాలా ఉంటాయి, పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళకి ఆల్రెడీ పాస్పోర్ట్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా సందేహం ఉంది. వీళ్ళు ఆ మాట చెప్పలేదు. ఎస్కేప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పే ప్లాను కేదార్నాథ్ వెళ్ళిపోతాం, అక్కడి నుంచి కూడా ఇంకా పైకి వెళ్తాం అని అంటున్నాడు. కానీ ఇది వాస్తవానికి ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా లేదా? ఎందుకంటే కేదార్నాథ్లోనే మామూలు మనుషులు పూర్తి స్థాయిలో ఉండలేరు. ఎందుకంటే అది చాలా మంచు ప్రదేశం ఉంటుంది. అది అక్కడ ఈ అఘోరి అనేటువంటి అతను ఉండగలడేమో కానీ, ఎందుకంటే అతనికి ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి, వాళ్ళంతా విభూతి పూసుకుంటున్నాడు కాబట్టి. అతను దాదాపు 1000 శవాల మాంసం తిన్నాడని చెప్పడం జరిగింది అతను. తర్వాత కొన్ని ప్రత్యేక మూలికలు సేవించడం ద్వారా అతను ఉండగలడేమో కానీ ఈ అమ్మాయి ఉండలేదు. వర్షిణి ఎలా ఉంటుంది? వర్షిణి ఒక మామూలు మన రోజు కనిపించే అమ్మాయి టైపే. ఈ అమ్మాయి శరీరం ఆ స్థాయిలో లేదు. సో ఈమె మంచు తట్టుకోలేదు. సో ఈమె ఇంకా కేదార్నాథ్ లేదంటే చాలా కొంతకాలమే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. మిగతా సమయంలో వాళ్ళు టెంపుల్ కూడా మూసేస్తారు. కారణం ఏంటంటే ఆ మంచు తట్టుకోలేరు. మరి వీళ్ళు ఇంకా పైకి వెళ్తామని ఎలా అంటున్నాడు? ఇంకా పైకి వెళ్తే అక్కడే చలి ఉంది, అదే తట్టుకోలేదు. ఇంకా పైన ఇంకెంత చలి ఉంటుంది. సో అదంతా చేయాలంటే వీళ్ళు నిజంగా ఈ అమ్మాయిని కూడా అఘోరిగా మార్చితే, ప్రాక్టీస్ చేస్తే ఈ అమ్మాయి కూడా కొంతకాలం అఘోరిగా మారితే అప్పుడు వాళ్ళంతా విభూతి పూసుకొని ఇదంతా కూడా చేస్తే వెళ్ళే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం కూడా వాళ్ళిద్దరు పరిస్థితి చూస్తే వాళ్ళు తీవ్రమైనటువంటి భయంలో ఉన్నారు. ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భయం కూడా వాళ్ళకి పట్టుకుంది. ఎందుకంటే వాళ్ళ మీద కొన్ని కేసులు అయినాయి. ఈ యొక్క మొదటి భార్య అని చెప్తున్నటువంటి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి తాను మొదటి భార్య అని తన మీద ఈ యొక్క ఫోర్స్ఫుల్గా తాళి కట్టాడని, అతని దగ్గర కూడా ఈ మొదటి భార్య అనే ఆమె ఈమెలాగి కొన్ని ₹1,00,00,000 సంపాదించాలని ప్రయత్నం చేసింది. ఎలాగంటే ఒక ఆశ్రమం కడదామని చెప్పేసి తను తీసుకొని సైట్లు చూపించింది. తీసుకెళ్ళి ఒక సైట్ కొనాలంటే తెలంగాణలో ఒక 5 ఎకరాలు అంటే కనీసం 5 కోట్లు మినిమం. ఒక ₹5 కోట్ల అఘోరి నుంచి సంపాదించాలని ఈ మొదటి భార్య అని చెప్పబడుతున్నట్టు అమ్మాయి రాధి ఆమె పేరు. ఆమె ట్రై అంటే రాధి అని అతను పిలిచేవాడంట. రాధిక అయితే రాధి అని ముద్దుగా పిలిచాడు. ఇతను గొప్ప రసికుడు అని కూడా చెప్తుందా. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ ఇలా మెసేజ్లు పెడుతుంటాడంట అతను. అందరినీ కూడా ముద్దుగా పిలుస్తుంటాడు అంట అతను. ఇలా చెప్తుంటే మరి అటువంటి విపరీత స్వభావం ఎటువంటి వ్యక్తి దగ్గర, అతను ఎటువంటి స్వభావం గల వ్యక్తి అయినా, అతని దగ్గర పురుషాంగం లేకపోయినా వాళ్ళ మధ్య శారీరక సంబంధం అనేది ఏర్పడిందని ఆమె చెప్తున్నా, కేవలము అతని ద్వారా కొన్ని ₹1,00,00,000 చేసి ఆస్తులు సంపాదించుకోవాలి అనేటువంటి బలహీనమైన ఆలోచన వల్లనే ఈ అనర్థాలన్నింటికి కూడా దారితీసింది. ఈ అఘోరి వాళ్ళ ఇంట్లో ఈ అఘోరి అనేటువంటి ఆమె వర్షిణి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ₹3 కోట్ల చెక్ ఇచ్చింది అని కూడా వాళ్ళ సొంత బ్రదర్ విష్ణు చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్న కూడా చెప్పినాడు, వర్షిణి వాళ్ళ ₹3 కోట్ల చెక్ ఇచ్చిందంట. వీళ్ళు చించి పడేశారంట. ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ₹3 కోట్ల చెక్ ఇస్తే ఎవడు చించిపడాడు మాకు తెలిసినంత వరకు. మరి వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది తెలియదు. కానీ వీళ్ళందరి విషయం కూడా గమనిస్తుంటే చాలామంది అనేది ఏంటంటే వీళ్ళు నిజంగా ప్రేమ పక్షుల అనేటువంటి భావం కూడా కలుగుతున్నది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఇక లెస్బియన్లు అని కూడా ఆమె చెప్తున్నది. ఆ వర్షిని కూడా వాళ్ళిద్దరు కూడా వివాహం చేసుకున్న తర్వాత డ్యూయెట్లు పాడుతున్నారు. ఇతను కూడా పెద్ద ఆమె గురించి పెద్ద పాటలు కూడా పాడుతున్నాడు. వాళ్ళ మధ్య ప్రేమ చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇట్లా చూడండి, ఈ 2 ఉన్నాయి. వీటిని ఏమంటారు? జంట పువ్వులు అంటారు. వీటిని కోయాలంటే కొయ్యలేరు చాలామంది. ఎందుకంటే కలిసే ఉండాలి. ఇవి ఎవరికి కూడా గబుక్కని విడదీయబొద్ది కాదు. అలాగే జంట వంకాయలని కూడా వస్తాయి. కొన్ని కూరగాయలు 2 కలిసి ఉంటాయి. ఇట్లా వీటిని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే విడదీయబుద్ధి కాదు, వీటిని అలాగే ఉంటుంది. ప్రేమ మధురం అయితే ప్రియురాలు అంత కఠినంగా ఉందంట. ప్రియురాలు హృదయం కఠినంగా ఉందని అతను వాడతాడు ఆ సినిమాలో. ఇతనేం వాడుతున్నాడు? ప్రేమ మధురం అంట, ప్రియురాలు అంటే తీయగా ఉందంట. అంటే ఆల్రెడీ ఆమె టేస్ట్ కూడా చూసేసాడు. వర్షిని టేస్ట్ కూడా చూసినట్టున్నాడు అఘోరి. అంత తీయగా ఉందా? నిజంగా మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఆల్రెడీ కూడా కొన్ని కేసులు బుక్ అయినాయి. మీ మధ్య నిజంగా అంత ప్రేమ ఉంటే, ఈ యొక్క అఘోరి వర్షిని మధ్య నిజంగా అంత డీప్ లవ్ ఉంటే, మీ అందరూ అంత గాఢమైన ప్రేమికులు అయితే తప్పనిసరిగా చట్టపరంగా కూడా మీరు ఏకంగండి. మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఏం చేస్తారు? మహా అయితే ఆ మొదటి భార్య అని చెప్పేటువంటి ఆమె తన మీద కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాను అని కూడా కేసు పెట్టింది. మీరు రాండి, చక్కగా చట్టపరంగా ఆ కేసులు ఎదుర్కోండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ మీ దాంట్లో కనుక దమ్ముంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయితే ఏమవుతుంది? తర్వాత బెయిల్ తీసుకోవచ్చు. బెయిల్ తీసుకొని కూడా బయటికి రావచ్చు. అలా కూడా కాదు,
మీరు ఒక అడ్వకేట్ని నియమించుకోవచ్చు, తద్వారా ఈ యొక్క కేసులను ఎదుర్కోవచ్చు, చక్కగా కూడా మీరు వివాహం చేసుకోవచ్చు. నిజంగా మీ మధ్య అంత గాఢమైనటువంటి ప్రేమ ఉంటే. అంతేగాని అరెస్ట్ చేస్తారని భయపడి అక్కడ దాక్కొని మీరు మా దగ్గరికి వస్తే మేము ఆత్మాహుతి చేసుకుంటాం, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఆత్మహత్య చేసుకుంటే చెప్తున్నాము, మీరు పిశాచాలుగా మారుతారు. ఈ అఘోరిగా చెప్పబడుతున్నటువంటి ఈ మనిషి కూడా తన తీరని కోరికలతో భయంకరమైన పిశాచిగా పుట్టేటువంటి అవకాశం ఉంది. అయిపోతుంది, పిశాచిగా మారిపోతుంది. అలాగే ఈ అమ్మాయి కూడా తనొక పిశాచిగా మారిపోతుంది. ఇది ఇంకా ప్రమాదం, మీకు కాదు ప్రజలకు ప్రమాదం. ఇంకా మీరు పిశాచాలుగా మారిపోతారు. కాబట్టి అదే చెప్తున్నాం, మీకు నిజంగా కూడా అంత సిన్సియర్ ప్రేమ ఉంటే చట్టపరంగా కూడా ఇక్కడికి రాండి, చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. కేసులు ఏమైనా ఉంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు తెలిసింది, ఈ అఘోరి అనేటువంటి అతను దళితుడు, ఇతను దళిత అఘోరి. చాలామంది కూడా చెప్తున్నారు ఇతను కొన్ని చోట్ల వేషాలు వేస్తే పురుషాంగం కాల్చేశారు, తద్వారా అతను తీసుకున్నాడు. కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇతనికి ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇతను దళితుడు అవటం. ఎందుకంటే మన దేశంలో దళితులకి కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది కొన్ని. నిజంగా అతను అంగాన్ని ఎవరైనా కాల్చుంటే వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళని తీసుకుని లోపలేస్తారు, అంత ప్రమాదం. ఇప్పుడు ఇతని మీద కేసులు అయినాయి. కేసులు అయినప్పుడు అతను ఇక్కడికి వచ్చినప్పుడు అతను దళితుడు కాబట్టి అతని తరపున ఉచితంగా లాయర్ దొరుకుతాడు, వాళ్ళకి ఉచితంగా అడ్వకేట్ లభించే అవకాశం ఉంది. వాళ్ళకి కొన్ని రక్షణ ఉన్నాయి. సో తప్పనిసరిగా అతను కేసులను ఈజీగా ఎదుర్కోవచ్చు. మీకున్నటువంటి ప్లస్ పాయింట్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఒకటే చెప్తున్నాము, ఈ అఘోరి కూడా నీలో ఏదైనా అబ్నార్మల్ లక్షణాలు అంటే తనకు తెలియకుండా తను మారిపోవచ్చు కదా. ఇందా పున్నమిన సినిమాలో చిరంజీవి లాగా అఘోరి కూడా తనకు తెలియకుండా ఏదైనా అబ్నార్మల్గా మారిపోతుందేమో రాత్రిపూట, లేదంటే ఈ యొక్క అమావాస్య రోజు కానీ ఆ రోజులలో తన యొక్క మనసు మారిపోయి ఈ అమ్మాయిని బలిస్తుందేమో అనేటువంటి భయం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుతున్నారు, బయట కూడా పడుతున్నారు. ఎందుకంటే ఆ లక్షణాలను బట్టి దానివల్ల అందరూ భయపడుతున్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా వచ్చేసేసి ఇక్కడ చట్టపరమైనటువంటి కేసు చట్టబద్ధంగా ఉండండి, చట్టపరమైన కేసులు ఉంటే ఎదుర్కోండి. తర్వాత మీరు వెళ్ళి హ్యాపీగా మీ జీవితం గడపండి. ఈ విషయంలో మీకు ఏమైనా కావాలంటే ప్రేమ జంటలకి, నిజమైన ప్రేమ జంటలకు సహాయం చేసే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు, మీకు సహాయం చేస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.